ఎవ్రీవన్. ఐయామ్ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై డే 12 ఆఫ్ మై 30 డేస్ ఛాలెంజ్‌లో మీ అందరికి ఒకటి చూపిస్తాను. చూసేద్దాం. చూస్తున్నారా గైస్? ఎన్ని టికెట్స్ నాకొక్కదానికే. మా విలేజ్ నుంచి హైదరాబాద్‌కి రావడానికి ఇంత టికెట్లయితే తీసుకొనొచ్చాను గైస్. ఇంత దూరం అయితే నేను ట్రావెల్ చేయాల్సొచ్చింది. డే మొత్తం ట్రావెలే చేశాను. 8:00కి నేను బయలుదేరితే 6:00కి నేనైతే హైదరాబాద్‌కనేది రీచ్ అయ్యాను గైస్. అంటే 4, 5 అవర్స్ జర్నీ. కాకపోతే ఈరోజు చాలా లేట్ అయింది. ఎందుకంటే ఒక స్టాప్ దగ్గర సాస్పేట్ అనేసి ఒక ఊరు. ఆ ఊరు దగ్గర మినిమమ్ 2 అవర్స్ నేను వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశానంటే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎక్స్‌ప్రెస్ బస్‌లలో ఇంకా వేరే బస్‌లలో అయితే చాలామంది జనాలసలు కొట్టుకొని పోతున్నారు. నేను ఒక్క బస్సులో అయినా ఫ్రీగా పోదామన్నట్టు చూసాను. వెయిట్ చేశాను. తీరా చూసే వరకు ఒక్క బస్సులు కూడా ఫ్రీ లోపల ప్లేస్ లేక మొత్తం రష్ రష్ ఉండడంతో ఇగ సరే అన్నట్టు తర్వాత 1:30కి అప్పుడు నేను బయలుదేరాను. ఇగ దాంట్లో కూడా నాకు సీట్ దొరకలేదు. లగేజ్ ఎట్లనో పెట్టుకున్నాము. ఇగ అలానే దొబ్బుకుంటూ, తరుముకుంటూ ఆ గజిబిజిలో అయితే జర్నీ చేయాల్సొచ్చింది గైస్. స్టిల్ ఇక్కడ నేనున్న ప్లేస్ వరకైతే 6:30కి నేనైతే రీచ్ అయ్యాను. 6:30 వరకు నేనైతే మొత్తం ఎన్ని బస్సులు చేంజ్ అయ్యాను. 6 బస్సులంతా నిల్చొనే వచ్చాను గైస్. చాలా ఫ్రీ బస్ ఏమో గానీ టికెట్ ఉంటే ఎట్లనో వచ్చేసేదాన్ని 12 వరకు. కానీ ఫ్రీ బస్ వల్ల మాత్రం చాలా డిఫికల్ట్ అయితుంది. విలేజ్ సైడ్ బస్సులు దొరకడం చాలా కష్టం అయితుంది. అండ్ విలేజ్ వాళ్ళు కూడా ఊకే హైదరాబాద్‌కి రావడం, హైదరాబాద్ నుంచి విలేజ్‌కి వెళ్ళడం చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడంటే ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే వచ్చేటోళ్ళు. ఇప్పుడు అలా కాదు గాయ్స్. ఎవ్వరు పనున్నా, లేకున్నా తిరుగుడులోనే అయితుంది. ఫ్రీ బస్ పెట్టిండ్రు గానీ, దేనికి ఉపయోగం లేకుండానే అయిపోయింది గాయ్స్. ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే ఇదే. చాలా కష్టంతోని జర్నీ చేయాల్సొస్తుంది గాయ్స్.